మీనమ్మ అంటే ఎవరో అనుకునేరు మన మీనాక్షి చౌదరి. ఈ మధ్య టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు తనదే. లక్కీ భాస్కర్ లో మంచి భారీగా మెప్పించింది. మొన్న వచ్చిన అనగనగా ఒక రాజులో మంచి కామెడీ పాత్రలో నటించింది. అలా మెల్లమెల్లగా అందరి హీరోలతో నటిస్తుంది తెలుగులో. కానీ ఇప్పుడు ఈ భామ ఏకంగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిందట. ఆ కథ ఏంటో చూసేయండి. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించిన ఈ హర్యానా బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా భారీ అవకాశాన్ని చేజిక్కించుకుంది అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్న భాగం భాగ్ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సీక్వెల్ లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి పేరును పరిశీలిస్తున్నట్టు ముంబై ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే మీనాక్షికి బాలీవుడ్ లో ఇది పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. మొదటిసారిగా దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన భాగం భాగ్ సినిమా అప్పట్లో మంచి కామెడీ థ్రిల్లర్ గా నిలిచింది. ఇప్పుడు ఆ ఫ్రాంచైజీకి కొత్త భాగాన్ని రూపొందించాలనే ఆలోచన జరుగుతోంది. ఈ సీక్వెల్ ను దర్శకుడు రాజు శాండిల్యా తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కథ చర్చలు జరుగుతున్నాయని, ఈ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా నటించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. కథానాయకులుగా మీనాక్షి చౌదరితో పాటు ఆయిషా ఖాన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని సమాచారం. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉంది. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అన్న తేడా లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అందంతో పాటు నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే పాత్రలను ఎంపిక చేసుకునే విషయంలో చూపిస్తున్న జాగ్రత్త ఆమె కెరీర్ ను మరింత బలంగా నిలబెడుతోంది. మోడలింగ్ నేపథ్యంలో సినీ రంగంలోకి వచ్చిన మీనాక్షి ఇచ్చుట వాహనములు నిలుపురాదు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా ఆమె నటన ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఆమె కెరీర్ లో నిజమైన టర్నింగ్ పాయింట్ గా నిలిచింది మాత్రం హిట్ ద సెకండ్ కేస్. అడవిశేష్ హీరోగా వచ్చిన ఈ థ్రిల్లర్ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మీనాక్షి పేరు ఇండస్ట్రీలో బలంగా వినిపించింది. ఆ తర్వాత ఆమెకు వరుసగా మంచి అవకాశాలు రావడం మొదలైంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆమె క్రేజ్ ను మరింత పెంచాయి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, అలాగే సంక్రాంతి సీజన్ లో విడుదలైన అనగనగా ఒక రాజు వంటి సినిమాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అనగనగా ఒక రాజు సినిమాలో చారులత పాత్రలో కనిపించిన మీనాక్షి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఆమె నాగచైతన్య సరసన వృషికర్మ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సినిమా టాలీవుడ్ లో మంచి అంచనాలు సృష్టిస్తోంది. ఇదే సమయంలో కోలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని సినీ వర్గాలు చెప్తున్నాయి. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న మీనాక్షి ముఖ్యమైన పాత్రలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని సమాచారం. మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కూడా ఆమెకు మంచి బాండ్ ఉంది. ఇప్పటికే ఈ బ్యానర్ లో 3 సినిమాలు చూసిన మీనాక్షికి మరో అవకాశం కూడా రావచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. త్వరలో కార్తీ హీరోగా ప్లాన్ చేస్తున్న ఒక ప్రాజెక్ట్ లో భాగ్యశ్రీ బోర్సేతో పాటు మీనాక్షి చౌదరి పేరు కూడా పరిశీలనలో ఉందని చెప్తున్నారు. మొత్తానికి వరుస విజయాలతో టాలీవుడ్ లో తన స్థానాన్ని బలపరుచుకున్న మీనాక్షి చౌదరి ఇప్పుడు నెమ్మదిగా పాన్ ఇండియా స్థాయికి అడుగులు వేస్తోంది. బాలీవుడ్ లో కూడా అవకాశం దక్కితే ఆమె కెరియర్ మరో మెట్టెక్కే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.